డియర్ డాక్టర్ ETV, నా వయసు 40 సంవత్సరాలు. నేను హౌస్ వైఫ్ని. నాకు ఈ మధ్య కుడివైపున వెనుక దంతాలు ఊడిపోయాయి. దీనివలన నేను ఆహారం సరిగ్గా నమలలేకపోతున్నాను. ఈ మధ్య చెవి నొప్పి అలాగే తలనొప్పి కూడా వస్తుంది. దీనికి కారణాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఒకవైపు పళ్ళు ఊడిపోయి మీరు నమలడానికి ఇబ్బంది పడుతున్నారంటే దానికి మా యొక్క చెవి నొప్పికి కానీ తలనొప్పికి కానీ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందండి. ఒకవైపు పళ్ళు మొత్తం ఊడిపోయాయనుకోండి, సో అలాంటప్పుడు మనం నమిలేటప్పుడు జాయింట్ ఉంటుంది మన కింది దవడకి ఈ చెవు దగ్గర ఉండే మన మస్కల్కి టెంపోరోమాండిబులర్ జాయింట్ అని అంటాం. సో ఒకవేళ మీరు ఒకవైపు నుండే తింటున్నారనుకోండి, సో ప్రెషర్ అన్ఈక్వల్గా ఉండడం వల్ల ఒకవైపు ఉన్న టెంపోరోమాండిబులర్ జాయింట్లో అంటే మీ ఆ జాయింట్ దగ్గర మీకు చెవుద భాగం దగ్గర మీకు ప్రెషర్ పడేసి రెఫర్డ్ పెయిన్, చెవులో నొప్పి, ఆ కండరాల్లో ఫేషియల్ మసిల్స్ను నొప్పి, టిపికల్గా మైగ్రేన్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, అలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే ఫేస్ ఒకవైపే ఉన్న కండరాల్లో నొప్పి రావటం, తలనొప్పి రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇలా ఉన్నట్టయితే మనం నార్మల్గా అటువైపు ఉన్న పళ్ళు ఊడిపోయిన పళ్ళని మనము రీప్లేస్ చేయించుకున్నట్టయితే ఇంప్లాంట్స్ ద్వారా కానీ లేదంటే తీసిపెట్టే విధంగా కానీ అవి చూసి రీప్లేస్ చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ని మనం తొలగించడానికి వీలుంటుంది. సో మీరు దగ్గరలో ఉన్న దంతవైద్యులను సంప్రదించి ఆ ఊడిపోయిన దంతాలకి తీసిపెట్టే పళ్ళు కానీ ఫిక్స్డ్ పళ్ళు కానీ పెట్టించుకున్నట్టయితే ముందుగా మీ చెవుపోటు కానీ తలనొప్పి కానీ తగ్గించుకోవచ్చు. క్రమంగా ఉన్న తీసిపెట్టే పళ్ళని శాశ్వతంగా బ్రిడ్జ్ ద్వారా కానీ ఇంప్లాంట్స్ ద్వారా కానీ ఎలా చేయించుకుంటారు అనేది మీరు డిసైడ్ చేస్తే దానికి తగ్గట్టుగా చికిత్స చేయడానికి వీలుంటుంది.